నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు ఒక రకమైన ఒత్తిడికి గురవుతుంటే, ఉద్యోగాలు చేస్తున్న వారిపై మరో రకం ఒత్తిడి దాడి చేస్తోంది. అలాగే ఉద్యోగం చేస్తున్న మహిళలతో పాటు గృహిణులు కూడా ఒత్తిడి పడాల్సిన పరిస్థితి నేడు ఉంది. పిల్లలు తమను సరిగా పట్టించుకోవడం లేదని వృద్ధులు సైతం ఒత్తిడిలో బతుకుతున్నారు. బాగా డబ్బు సంపాదిస్తున్న వారి జీవితంలో కూడా ఒత్తిడి కనిపిస్తుంది. అంతగా డబ్బు సంపాదన లేని వారి జీవితాల్లోనూ ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మంచి కుటుంబం, సంతోషాలు పంచే పొదరిల్లు తోడుంటే ఒత్తిడి నుంచి దూరం కావచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. పన్నంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో మనతో ఉన్నారు డాక్టర్ శాంతి రెడ్డి, గైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్. మరి పన్నంటి పాపాయికి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారు? నేను చాలా బాగున్నాను మేడం. మరి ఈరోజు పన్నెండు పాపాయి కార్యక్రమంలో మా సకులకు దేని గురించి తెలియజేస్తున్నారు? ఇవాళ కార్యక్రమంలో మనం ఫైబ్రాయిడ్స్, ప్రెగ్నెన్సీ గురించి చర్చించుకుందాం. అంటే కణితలు. ఓకే, ఇది ఎక్కువగా ఎవరి దగ్గర వస్తాయండి? అంటే ఎవరికి ఎక్కువగా వస్తుంటాయి? ఒక పర్టిక్యులర్ వాళ్ళలో వస్తుందని అట్లా ఏం లేదమ్మా. అది మామూలుగా ఇది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్. ఇప్పుడు ఫ్యామిలీలో ఇప్పుడు మదర్కి కానీ, సిస్టర్స్ కానీ, ఆంట్స్, గ్రాండ్ మదర్స్ వాళ్ళల్లో ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ దే ఆర్ ది హార్మోన్ డిపెండెంట్ ట్యూమర్స్ అన్నమాట. అండ్ బట్ దే ఆర్ నాట్ క్యాన్సర్స్. ఓకే, దే డోంట్ టర్న్ ఇంటూ క్యాన్సర్. ఇట్ ఇస్ వెరీ 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 రిమోట్ ఛాన్స్ క్యాన్సర్స్గా కన్వర్ట్ అయ్యేది ఫైబ్రాయిడ్స్ నార్మల్లీ. సో కొంతమంది వెరీ సెన్సిటివ్ టు ఈస్ట్రోజన్ హార్మోన్. నార్మల్గా మన అందరిలో ఉంటుంది అది, లేడీస్లో అందరిలోనూ. బట్ కొంతమంది వాళ్ళు సెన్సిటివ్ ఉండే వాళ్ళల్లో అదే హార్మోన్కి రీప్రొడక్టివ్ ఏజ్లో అది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అది బిఫోర్ ప్యూబర్టీ అండ్ బిఫోర్ దే అటైన్ మెనార్కీ ఆర్ ఆఫ్టర్ మెనపాస్ అవి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండదు. నార్మల్గా ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే గో అన్నోటిస్డ్. అంటే ఎవరికి తెలియదు వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని. మామూలుగా మన రొటీన్ హెల్త్ చెకప్కి వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తే దాంట్లో చిన్నవి కనిపించవచ్చు. బట్ ప్రతి ఫైబ్రాయిడ్కి ట్రీట్మెంట్ అవసరం లేదు. చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాటిని చేసే అవసరం లేదు, అట్లానే వదిలేయచ్చు. అదే ఫైబ్రాయిడ్ కొంచెం పెరిగి మోర్ దాన్ 6 సెంటీమీటర్స్ అట్లా ఉంది, కొంతమందిలో అవి ఒక 10-12 సెంటీమీటర్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఏమీ తెలీదు. కానీ ఓన్లీ కొంచెం అది బరువుగా ఉన్నది అనేది ఒకటే వాళ్ళ కంప్లైంట్ ఉంటుంది. అవి ఫైబ్రాయిడ్స్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. అండ్ డిపెండింగ్ ఆన్ అవి ఎక్కడ యూట్రస్, అది గర్భ సంచి పైన ఎక్కడ ఉన్న అనే లొకేషన్ దాన్ని బట్టి అవి పైన ఉంటాయి కొన్ని. దానికి ఒక స్టెమ్ లాగా వచ్చి ఉండే పెడంక్యులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అని, సబ్సిరోజల్ అంటారు ఫైబ్రాయిడ్స్. అవితో ఎక్కువ హామ్ ఉండదు. అదే ఫైబ్రాయిడ్స్ కొన్ని వాల్స్, యూట్రైన్ వాల్స్ మధ్యన వస్తాయి, అవి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. లేదా కొన్ని లోపల ఇది యూట్రస్ లోపలికి వచ్చి ఉంటాయి, సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. ఎక్కువగా ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉండే వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది ఇంట్రామ్యూరల్ ఉండే వాళ్ళలో కూడా కొంచెం ఇది మామూలుగా మెన్స్ట్రల్ టైంలో బ్లీడింగ్ అప్పుడు నొప్పి అది ఉండి ఎక్కువగా రక్తస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్లో మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువ బ్లీడింగ్ అనమాట. సో అది ఈ కొన్నిసార్లు ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే గర్భం రాకుండా ఉండేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. మనం ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఉందని తెలిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో ఉందని ముందు అది ఆ అమ్మాయికి తెలియదు అది ఫైబ్రాయిడ్ ఉంది అని కూడా. కానీ ఒక్కొక్కసారి దానివల్ల నొప్పి రావచ్చు, లేదా వాళ్ళు ఇది స్కానింగ్కి వచ్చినప్పుడు అది డిటెక్ట్ అయింది అనుకోండి, అది డిపెండ్స్ అది దాని
పొజిషన్ని బట్టి ఒకవేళ అది ఫైబ్రాయిడ్ క్యావిటీ లోపల ఉండి మళ్ళీ ఇది గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉంటే డెలివరీ అప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. మరి ఇది ఒక్కోసారి అది ఫైబ్రాయిడ్ చిన్నది అయినా కూడా అది 3 సెంటీమీటర్స్ పైన ఫైబ్రాయిడ్ ఉండి బేబీ ఇంప్లాంటేషన్ ఫైబ్రాయిడ్కి దగ్గరగా ఉందనుకోండి, దానివల్ల కూడా ఇది బ్లడ్ సప్లై సరిగ్గా లేకుండా ఈ ప్లసెంటా దానిపైన అతుక్కుని ఉంటే ప్లసెంటా సెపరేషన్ అయ్యి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫైబ్రాయిడ్స్ ఉంటే. కొన్నిసార్లు అవి నేను ముందు చెప్పినట్టు ఫైబ్రాయిడ్స్ పైన ఉంటాయి అనుకోండి, యూట్రైన్ సర్ఫేస్ పైన ఉంటే దానివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ అది సైజ్ చాలా పెద్దగా ఉంది అనుకోండి, ఆ ఫైబ్రాయిడ్ సర్ఫేస్ పైన ఉండేది, అది ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్ది ఇట్లా పొట్ట పైకి పెరుగుతున్నప్పుడు అది ఒత్తిడి కొంచెం నొప్పి ఉండే ఛాన్స్ ఉంటుంది వాళ్ళలో. ఇది డెలివరీ అప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్స్ట్రక్టెడ్ లేబర్ రావచ్చు, అంటే పెద్ద సైజు ఫైబ్రాయిడ్ ఉంటే. ఒక్కోసారి క్రికెట్ బాల్ సైజు దానికంటే పెద్ద ఫైబ్రాయిడ్స్ ఇంట్రా క్యావిటీ లోపల ఉంటే బేబీ డిసెంట్ ప్రాబ్లమ్, లేదా ఇది ఇంట్రా క్యావిటీ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు మామూలుగా డిస్టెన్షన్ బిడ్డ పెరుగుతున్నప్పుడు అది యూట్రస్ ఫుల్గా డిస్టెండ్ అవ్వకుండా ఉండి మాల్ ఫార్మేషన్స్ ఒకటి ప్రాబ్లం రావచ్చు అన్నమాట. మ్యామ్, ఇందాక మీరు అన్నారు కదా, అంటే కణితలు ఉంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టమని. మరి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి? అలా ప్రెగ్నెన్సీకి ముందే వాళ్ళకి ఇది ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలిస్తే మామూలుగా 3 సెంటీమీటర్స్ అబవ్ ఉండేవైతే అవి తీసేసుకుంటే బెటర్. మయోమెక్టమీ అంటారన్నమాట. సో అవి ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయాలి. ఎక్కువగా ఇది పోస్టీరియర్ యూట్రస్కి వెనక భాగంలో ఉండే ఫైబ్రాయిడ్స్తో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం అట్లా సర్జన్ మంచి సర్జన్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. లేదు అంటే ఇది అడిషన్స్ ఫామ్ అయితే ఈ ఫైబ్రాయిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కంటే ఆపరేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఇది చిన్నవి లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉండి అవి యూట్రైన్ సర్ఫేస్ మీద కానీ యూట్రైన్ వాల్స్ లోపల ఉన్నా కూడా మనం అవి ఏమి ట్రీట్ చేసేది అవసరం లేదు. పెద్ద ఫైబ్రాయిడ్స్ అయితేనే అవి ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము, ఇట్లా ఫైబ్రాయిడ్ ఉందని తెలిసింది అని అంటే అది ఫైబ్రాయిడ్స్ తీసేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేది బెటర్. ఈ అబార్షన్స్ మళ్ళీ కన్సీవ్ అయ్యేదానికి ప్రాబ్లమ్స్ ప్రివెంట్ చేసేదానికి. ఒకవేళ వాళ్ళకి మయోమెక్టమీ చేసి తీసేసినా కూడా మళ్ళీ వస్తే చాలామందికి ఆ డౌట్ ఉంటుంది అన్నమాట, ఒకసారి తీసేశారు కదా మళ్ళీ అవి పెరిగే ఛాన్స్ ఉందా అని. ఒకసారి తీసేస్తే మళ్ళీ అవి పెరిగే ఛాన్స్ ఉండదు, కానీ మైక్రోస్కోపిక్గా ఉండి మన కంటికి కనపడకుండా ఉండి చాలా చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటే ఇప్పుడు ఇది ఓవేరియన్ హార్మోన్స్ ఉన్నంత వరకు కూడా అవి పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం అవి చిన్నవి అన్నీ కనిపించకుండా ఉండేవి అవన్నీ తీయలేము. అది అల్ట్రాసౌండ్లో కూడా కనిపించకపోవచ్చు, మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు కూడా మనకి అవి డిటెక్ట్ అవ్వకపోవచ్చు. అట్లాంటివి ఏమన్నా మిగిలి ఉంటే మళ్ళీ అది పెరిగే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫైబ్రాయిడ్స్ అన్నీ చాలా వెరీ స్లో గ్రోయింగ్ అనమాట. సో దే గ్రో ఓవర్ ద ఇయర్స్, చాలా ఇయర్స్ పడుతుంది అంత అవి 5-6 సెంటీమీటర్స్ సైజు పెరిగేదానికి కూడా. అందుకని తీసిన ఫైబ్రాయిడే మళ్ళీ పెరిగే ఛాన్స్ అయితే ఉండదు, అవి అట్లా ఏమన్నా ఉంటే పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే మేడం, మరి కణితలు ఉన్న వాళ్ళు మళ్ళీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మళ్ళీ రాకుండా జాగ్రత్త తీసుకునేది ఏమి ఉండదు ఫైబ్రాయిడ్స్కి, బికాజ్ ఎందుకంటే అవి హార్మోన్స్ వల్ల పెరిగేవి. సో మనకి మెనోపాజ్ వస్తే ఇంకా అవి పెరిగే ఛాన్స్ ఉండదు. సో ఇప్పుడు రీచింగ్ మెనోపాజ్ అనుకోండి, వాళ్ళల్లో తీసేసుకునే అవసరం ఎక్కువగా ఉండకపోవచ్చు, వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఏం లేకపోతే ఇంకా మెనోపాజ్ వస్తే వాటంతట అవే ష్రింక్ అయిపోతాయి. కానీ ప్రివెన్షన్ అనేది ఏం లేదు, ఫైబ్రాయిడ్స్ రాకుండా జాగ్రత్త తీసుకునేది. ఓకే మేడం, కణితలు ఎలా వస్తాయి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. పూర్వంతో పోలిస్తే నేడే మనుషులు ఎక్కువ ఒత్తిడిలో బతుకుతున్నట్లు మనకు కనిపిస్తుంది. స్కూల్కి వెళ్లే పిల్లలు కావచ్చు, టీనేజ్ అమ్మాయిలు కావచ్చు, ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు కావచ్చు, వృద్ధ తల్లిదండ్రులు కావచ్చు,
ఇలా ఎవరి కోణంలో వారు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విడివిడిగా వీరంతా ఒత్తిడికి గురవుతున్నారు. కానీ వీరంతా కుటుంబం అనే పొదరిల్లు కింద చక్కగా అమిరితే చాలా వరకు ఒత్తిడి నుంచి బయటపడొచ్చని నిపుణులు అంటున్నారు. చాలా మంది కుటుంబానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల కూడా నేడు చాలా మంది జీవితాల్లో ఒత్తిడి పెరుగుతుందట. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితాల నుంచి కొంచెం సమయం కుటుంబం కోసం కేటాయిస్తే ఒత్తిడి మటుమాయమవుతుందని నిపుణులు అంటున్నారు. సరే, ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేస్తా అంటున్నారు ధనలక్ష్మి గారు. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేస్తారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం ధనలక్ష్మి గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్ నుంచి, హైదరాబాద్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే అండి, మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయాలనుకుంటున్నారు? అరటి దూట పెసరపప్పు కర్రీ అండి. అరటి దూట పెసరపప్పు కర్రీ అంటే అరటికాయ మొదటి భాగం ఏదైతే ఉంటుందో దాంతో కర్రీ చేస్తున్నారు, అంతేనా? అవునండి. లోపల తీసినాక తెల్లగా వైట్ గా ఉండేది చేస్తాం. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. అరటి దూట, పెసరపప్పు, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, పసుపు, కారం, పోపు దినుసులు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఆయిల్ అండి. ఓకే ధనలక్ష్మి గారు, అరటి దూట పెసరపప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఏంటో చెప్పేశారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలండి. ఓకే, ఓకే బాండీ పెట్టేసాం. నెక్స్ట్ ఫస్ట్ ఆయిల్ వేయాలండి. మూడు స్పూన్లు ఆయిల్ వేయాలండి. ఓకే, పోపు దినుసులు అండి. ఓకే, ఉల్లిగడ్డ వేయాలండి. ఓకే, తర్వాత ఎల్లుల్లిపాయలండి. ఓకే. వెల్లుల్లిపాయలు అంటే మనం చిన్న ముక్కలు కట్ చేసేయాలి. తర్వాత కరివేపాకు వేయాలండి కొద్దిగా. ఓకే, మనకి బాండి పెట్టిన తర్వాత ఆయిల్ వేసి పోపు దినుసులు అట్లాగే కొంచెం వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ, ఎండుమిర్చి అన్ని వేస్తారు. అవి వేగిపోయినాయి. ఇందులో నెక్స్ట్ ఏం వేయాలండి? అది ఒక గిన్నెలో వాటర్ పోసి వేడి చేయాలండి. ఓకే, వేడి చేసినాక అరటి దూట వేయాలి. కొద్దిగా ఉడికినాక పెసరపప్పు వేయాలండి. పెసరపప్పు వేసినాక సాల్ట్ కొద్దిగా, పసుపు కొద్దిగా వేసి ఉడికినాక ఉంచాలండి. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా మీరు ఇంటి దగ్గర తయారు చేసి తీసుకొని వచ్చేసారు. ఇదేంటంటే మనకి వాటర్ లో బాయిల్డ్ అయిపోయిన పెసరపప్పు, అరటి దూట, కొంచెం పసుపు, సాల్ట్, అంతే. వాటిలో ఉడికింది రెడీగా ఉంది. సో ఇదేం చేయాలి ఇప్పుడు? ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్ది కారపొడి వేయాలి. ఓకే, స్పూన్ ఇవ్వరా? కొద్దిగా వేగనండి, ఒక 2 నిమిషాలు వేగాలండి. ఓకే, సో వేగిపోయింది కదండి. ఇప్పుడు ఏం వేయాలి? కొద్ది కారం వేసి, కొంచెం కారం, తర్వాత మిశ్రమం ఇందులోనే వేయాలండి. ఓకే, సో మనం తయారు చేసిన మిశ్రమం ఇందులో. సో మనం నీళ్ళల్లో ఉడకబెట్టుకొని ఉప్పు, సాల్ట్, అట్లాగే అరటి దూట, పెసరపప్పు, ఈ మూడింటిని ఇందులో ఉడికిన వాటిని ఇందులో వేసుకోవాలి. ఎంతసేపు వేగాలండి ఇట్లా? మనకి ఒక 2 నిమిషాలు అయింది. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. ఓకే ధనలక్ష్మి గారు, సో మనకి అరటి దూట మొత్తం చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యే లోపు ఏదైనా మంచి టిప్ చెప్తారా సకుల కోసం? అరటి దూట కట్ చేసినప్పుడు ఇది దానిలో నార వస్తుందండి. ఆ నారతో ఒత్తులు చేసి దేవుడికి దీపం పెట్టచ్చు. అరటి దూటని మనం కూరకే కాకుండా దాన్ని దేవుడి దగ్గర ఒత్తుల కింద కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట. నార లాంటిది వస్తుంది, అది తీసి బయట ఒత్తులు తయారు చేసుకొని దేవుడి దగ్గర వెలిగించుకోవచ్చు. ఓకే, చాలా పవిత్రంగా కూడా ఉంటాయి ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి. ఓకే, బాగుంది, మంచి టిప్ చెప్పారు. ఓకే, మనకి బాగా మగ్గిపోయింది కదా కర్రీ. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం సాల్ట్ ఒకటి వేయలేదు. సాల్ట్ ఫస్ట్ వేస్తున్నా కదండి, దీంట్లో ఉడకబెట్టినప్పుడు వేసేసారు. ఇప్పుడు ఏం వేయాలి? ఇప్పుడు ఏం అవసరం లేదండి, ఇంకా బౌల్లోకి తీసుకోవడం అయిపోయింది. చాలా సింపుల్. ఓకే, ఇది సమ్మర్ లోనే మంచిదండి, చలవ చేస్తుంది. పెసరపప్పు, అరటి దూట కూడా చలవ చేస్తుంది కదా, ఆరోగ్యానికి కూడా మంచిది. మనకి కర్రీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు.
ఓకే, ఇంక ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకోండి. తీసుకొని సరే. అంటే అరటి దూట చలవ చేస్తుందా అండి? చలవ, పెసరపప్పు కూడా చలవ చేస్తుంది కదండి. ఓకే, సమ్మర్ లో పెసరపప్పు తింటే మంచిది. ఉల్లిగడ్డతో గార్నిష్ చేసుకొని టమాటా అండి, ఓకే, కొత్తిమీర కొద్దిగా వేసి గార్నిష్ చేసేసి, సో ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే, అరటి దూట పెసరపప్పు కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే ఓకే అండి, ఎండాకాలం ఒంటికి చలవ చేసే అరటి దూట పెసరపప్పు కర్రీ రెడీగా ఉంది. మరి దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. అరటి దూట పెసరపప్పు కర్రీకి కావలసిన పదార్థాలు: అరటి దూట, పెసరపప్పు, పోపు దినుసులు, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ తగినంత. అరటి దూట పెసరపప్పు కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, కారం వేసి కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉడికించిన అరటి దూట పెసరపప్పును వేసి మరి కాసేపు వేయించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే అంతే, అరటి దూట పెసరపప్పు కర్రీ రెడీ. ఓకే అండి, అరటి దూట పెసరపప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ధనలక్ష్మి గారు, అరటి దూట పెసరపప్పు కర్రీ చాలా చాలా టేస్టీగా ఉందండి. అంటే నేను ఇది కాండంతో చేసేది కదా, కొంచెం తినలేమేమో, కసకసలాడుతుందేమో అనుకున్నాను, కానీ అరటికాయ ఫ్రై అయితే ఎలా ఉంటుందో టేస్ట్ కర్రీ సేమ్ అలాగే ఉంది, యాజ్ టీజ్ ఉంది. చాలా బాగుంది. ఇందులో వెల్లుల్లి వేశారు కదా కట్ చేసి, అవి తింటుంటే మంచి టేస్ట్ ఉన్నాయి. చాలా బాగుంది కర్రీతో కలిపి. సో ఇంత మంచి వంటకాన్ని మా సగుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECL ఏశ్వర్ నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. ఓకే అండి, ధనలక్ష్మి గారు తయారు చేసి చూపించిన అరటి దూట పెసరపప్పు కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సఖులు చూశారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితమే ముఖ్యమైపోతుంది. ఒకే ఇంటిలో ఉంటున్న ఎవరి గది వారికి ఉన్నట్టు ఎవరి వ్యక్తిగత ప్రపంచం వారికి ఉంటుంది. ఒక ఇంట్లో 5గురు ఉంటే అందరూ కలిసి భోజనాలు చేసే పరిస్థితి కూడా చాలా కుటుంబాల్లో కుదరడం లేదు. మానవ సంబంధాల్లో వస్తున్న ఈ మార్పులు కూడా ప్రతి ఒక్కరిపై అంతులేని ఒత్తిడి పెంచుతున్నాయి. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటే చాలు, వారి మధ్య ఉన్న ఒత్తిడి చాలా వరకు దూరమైపోతుంది. అమ్మా నాన్నలతో కాసేపు సంతోషంగా గడిపితే పిల్లల చదువుల ఒత్తిడి తగ్గిపోతుంది. ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇతరత్రా సమస్యల్లో పెద్దవాళ్ల సలహా తీసుకుని ముందుకు వెళితే జీవితంలో చాలా ఒత్తిళ్లకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు నిపుణులు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. నమస్కారం, ఉజ్వల కార్యక్రమానికి స్వాగతం. ఒక పక్క జాబ్ చేస్తూ మరో పక్క కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ ప్రదర్శనలు ఇస్తున్న సాహితీ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈనాటి మన ఉజ్వలలో ఆవిడ్ని పలకరిద్దాం. నమస్కారం సాహితీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. అండ్ అలానే మీరు ఓ పక్క జాబ్ చేస్తూ మరో పక్క కూచిపూడిలో రాణిస్తూ ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు. సో మరి దానికి గాను అభినందనలు అండి. థ్యాంక్ యూ అండి. సో మరి మీ డాన్స్ గురించి ఇంకా మీ జాబ్ గురించి ఈ విషయాలు తెలుసుకునే ముందు మీ గురించి మా సగులకి తెలియజేయగలరా? తప్పకుండా అండి. నేను పుట్టి పెరిగిందంతా వరంగల్ అండి. స్కూలింగ్ వచ్చేసి నేను శాంతినికేతన్ హై స్కూల్లో చదువుకున్నాను. అండ్ ఇంటర్ SVS జూనియర్ కాలేజ్లో చేశాను. తర్వాత B.Pharmacy
చేశానండి, అది బ్లూబర్డ్స్ కాలేజ్లో. మరి మదర్ ఫాదర్ ఏం చేస్తుండేవారు? మా మదర్ కాకరాల లక్ష్మి అండి, తను డిప్లొమా ఇన్ కూచిపూడి చేశారు. డాడీ కాకరాల సూర్య ప్రభాకర్. డాడీకి కళల మీద చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో మమ్మీ డాడీ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండేసరికి వాళ్ళు కూడా చాలా ప్రోత్సహించారు. సో అలా నేను డాన్స్ నేర్చుకోవడం జరిగింది. ఓకే, మమ్మీ డాడీ కూడా కళాకారులు అన్నమాట. సో మరి మీ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? మా మ్యారేజ్ రీసెంట్ గా అయిందండి, ఆగస్ట్ లో. రీసెంట్ గా అయిందా? అండ్ మా హస్బెండ్ శ్రీనాథ్ ఎర్రం. ఇంకా అదృష్టం ఏంటంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళకి కూడా కళల మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాళ్ళు కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఓకే, సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీరు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మీ అత్తగారి తరపు ప్రోత్సాహం. అవునండి. ఓకే, మరి మీకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ అసలు ఎప్పుడు కలిగింది? ఏ ఏజ్ లో? చిన్నప్పుడు నార్మల్ గా మమ్మీ డాన్స్ టీచర్ కాబట్టి ఇంట్లో పిల్లలు డాన్స్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూస్తూ నేను ఏదో అలా అలా చేస్తూ ఉండేదాన్ని. సో అది ఐడెంటిఫై చేసి మమ్మీ స్టార్ట్ చేశారు. 5 years ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ చేశారు నేర్పించడం. సో అది అలా కంటిన్యూ అయిపోయింది. సో మరి మీకు 5 years ఉన్నప్పటి నుంచి మీరు డాన్స్ అనేది స్టార్ట్ చేశారు నేర్చుకోవడం కానీ అంతా. సో మరి ఈ డాన్స్ చేస్తున్నారు, ఒక పక్క స్టడీస్, మధ్యలో ఈ జాబ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు? నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే, ఫార్మసీ అయిపోగానే నేను డేటా మానిటర్ అనే కంపెనీలో జాయిన్ అయ్యానండి. సో జాబ్ చేస్తూ కూడా నేను డాన్స్ నేర్చుకోవడం కంటిన్యూ చేశాను. అండ్ మాకు ఆఫీస్లో కూడా కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి. అండ్ బయట ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి, కూచిపూడివి. సో అలా జాబ్ చేస్తూ కూడా కంటిన్యూ చేశాను, వీళ్ళు కుదురించుకుని కంటిన్యూ చేస్తూ ఉండేదాన్ని. డేటా మానిటర్ తర్వాత కొలంబియా అనలిటికల్ దాంట్లో చేశాను ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా. అండ్ ప్రస్తుతం నేను యునైటెడ్ హెల్త్ గ్రూప్ లో సీనియర్ అనలిస్ట్ గా చేస్తున్నానండి. ఓకే, సో మరి మీరు ప్రదర్శనలు చాలా ఇచ్చున్నారు కదా ఇప్పటికి. సో మీరు ఫస్ట్ ఇచ్చిన ప్రదర్శన ఏంటి, ఎక్కడ ఇచ్చారు? నేను ఫస్ట్ ప్రదర్శన వరంగల్లోనే ఇచ్చానండి. ఎవ్రీ ఇయర్ అక్కడ బాల అకాడమీ అని జరుగుతూ ఉంటాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో దాంట్లో నేను ఫస్ట్ టైం కూచిపూడి చేయలేదు, జానపద నృత్యం చేశాను. జానపద నృత్యం, ఫోక్ డాన్స్. సెకండ్ ఎవ్రీ ఇయర్ అవి జరుగుతూనే ఉంటాయి. సో ఆ తర్వాత ఇయర్ నుంచి నేను కూచిపూడి పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండేదాన్ని. సో ఎవ్రీ ఇయర్ ప్రైజ్ వస్తూ ఉండేది. అది ఇంకా ఎంకరేజింగ్ గా ఫీల్ అయ్యి అలా కంటిన్యూస్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని. సో అది స్కూలింగ్ వరకే ఉండేది కాబట్టి 10th క్లాస్ వరకు ప్రతి ఇయర్ ఆ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఓకే, ఫోక్ డాన్స్ తో స్టార్ట్ చేశారు. సో డాన్స్ ఫోక్ డాన్స్ తో మీరు ప్రదర్శనలు స్టార్ట్ చేశారు. మరి ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు? ఇప్పటి వరకు మాక్సిమం 250 పర్ఫార్మెన్సెస్ దాటి ఉండొచ్చండి. అండ్ ఇందాక చెప్పినట్టు బాల అకాడమీలో పార్టిసిపేట్ చేసేదాన్ని. అలాగే ఎవ్రీ ఇయర్ తిరుపతిలో కూడా ఆల్ ఇండియన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవారు, దాంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. చిలకలూరుపేటలో కూడా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, అక్కడ కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇవన్నీ కాకుండా ప్రతి సంవత్సరం ఢిల్లీలో తెలుగు అకాడమీ వాళ్ళు సంక్రాంతి సంబరాలను చేస్తూ ఉండేవారు. సో అక్కడికి కూడా వెళ్ళి పర్ఫార్మెన్సెస్ ఇచ్చేవాళ్ళం, అంటే ఆంధ్రప్రదేశ్ తరఫున. అండ్ ఒరిస్సాలో ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్స్ అయ్యేవి. సో అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అండ్ అలానే మరి ఇప్పటి వరకు ఎన్ని షోస్ చేస్తున్నారు? దాదాపు 250 పైన చేస్తున్నారు. సో మరి ఎన్నో రివార్డ్స్ వచ్చి ఉంటాయి. సో అందులో ఏమేమి వచ్చాయి, ఏంటి? సుమనశ్రీ గారు సెట్ అవార్డ్స్ అని చెప్పి ఇస్తూ ఉంటారండి. సో ఆయన సెట్ అవార్డ్ ఇచ్చారు కూచిపూడి డాన్స్ చేసినందుకు. అలాగే అకాడమీ ఆఫ్ ఇండియన్ డాన్సెస్ తిరుపతి వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి అవార్డు ఇచ్చారు. అలాగే సిల్వర్ జూబ్లీ అయినప్పుడు బాల అకాడమీ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ప్రైజ్ వచ్చే వాళ్ళకి ఒక సిల్వర్ జూబ్లీ చేసినప్పుడు బెస్ట్ డాన్సర్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, మరి మీ ఇన్స్పిరేషన్ ఎవరండి డాన్స్ పరంగా? డాన్స్ పరంగా ఇన్స్పిరేషన్ అని చెప్పాలంటే మా మదర్ అని చెప్పాలండి. ఎందుకంటే ఆవిడ డిప్లొమా మ్యారేజ్ అయిన తర్వాత చేశారు. ఆల్ బికాజ్ ఆఫ్ మా తాతగారు, మా నాన్నమ్మ వల్ల అండ్ డాడీ వల్ల వాళ్ళు చాలా సపోర్ట్ ఇవ్వడంతో మమ్మీ డిప్లొమా మా పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత చేశారు. సో దాట్ మేడ్ మీ టు ఇన్స్పైర్. లైక్ ఏజ్ అనేది ఏమీ ఉండదు, దానికి టైం అనేది ఏమీ ఉండదు. సో మనం ఏదైనా చేయాలి అనుకుంటే అది ఎప్పుడైనా చేయొచ్చు. సో అలా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఇప్పటికీ స్టిల్ జాబ్ చేస్తున్నా, పెళ్ళి అయిపోయినా కూడా నేను అందుకే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను, కంటిన్యూ చేస్తూనే ఉంటాను. లైక్ యువర్ మదర్. అండ్ రేపు ఫ్యూచర్
పిల్లలు వస్తే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. నాకు డాన్స్ వచ్చని చెప్పి వాళ్ళకి డాన్స్ అని కాదు, మైబీ వాళ్ళు కూడా డాన్స్ ఇన్స్పైర్ అయ్యి డాన్స్ నేర్చుకుంటామంటే డాన్స్, లేదు సంగీతం అంటే సంగీతం, ఏదైనా ఖచ్చితంగా ఉంటుంది. మీదంతా కళారంగ ఫ్యామిలీ కాబట్టి. ఓకే అండ్ అలానే మరి మీ ఎయిమ్ ఏంటి, గోల్ ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతం నేను నేర్చుకుంటున్నాను కదండి డాన్స్. ఇలానే మా గురువు గారు డెఫ్ అండ్ డమ్ పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటారు. సో అదిలాగే నేను కూడా ఒక 10 మందికి డాన్స్ నేర్పించి ఇలానే కళలని ప్రోత్సహిస్తూ ఎప్పటికైనా ఒక చిన్న స్కూల్ స్టార్ట్ చేసి దాన్ని మెల్లిమెల్లిగా ఈ కళ అందరికీ అందేటట్టు చేయాలనేది నా ఎయిమ్ అండి. ఓకే, నిజంగా చాలా మంచి థాట్ అండి. ఆల్ ది బెస్ట్. మీరు మీ ఎయిమ్ ని ఎలా అయినా రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అలానే మరి చివరిగా మా సకులకి మీరు చెప్పాలనుకున్న మంచి మాట. ఫైనల్ గా నేను చెప్పే మంచి మాట ఏంటి అంటే, ఇవాళ రేపు పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని ఎంతసేపు చదువుకోవాలి అని చెప్పడమే కాకుండా వాళ్ళకి ఏదైనా ఒక సైడ్ యాక్టివిటీస్, అది డాన్స్ అవ్వనివ్వండి, సంగీతం అవ్వనివ్వండి, వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా రామాయణం వాళ్ళకి చెప్పి చదువుకోండి అంటే వాళ్ళకి అర్థం అవ్వదు. అదే దాన్ని బాల్య రూపంలోనో లేదా ఒక నృత్య రూపంలోనో లేదా ఒక పాట రూపంలోనో వాళ్ళకి తెలియజేస్తే మన పురాణాల గురించి, మన సంస్కృతి గురించి పిల్లలకి బాగా అర్థమవుతుందండి. సో అందరినీ ఒకటే కోరుకుంటాను ఏంటి అంటే, ఈ సంస్కృతిని, ఈ కళలని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండండి. వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఐడెంటిఫై చేస్తేనే అది బయటకు వస్తుందండి. సో అదేంటి, పిల్లలలో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి పేరెంట్స్ కనుక్కోగలిగి వాళ్ళకి అది నేర్పిస్తే బాగుంటుంది. ఓకే, మీరు అన్నట్టు నిజంగా అండి పేరెంట్స్ వాళ్ళలో ఉన్న ఇంట్రెస్ట్ ని కనుక్కొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అంత బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. అండ్ అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్ లో మన పురాణాలని అందరినీ ఎవరు కూడా అంతగా పట్టించుకోవట్లేదు, పిల్లలకు కూడా చెప్పట్లేదు. పేరెంట్స్ చెప్తేనే పిల్లలకు వస్తుంది. సో కాబట్టి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఆ రూపంలో వాళ్ళకి ఇవన్నీ తెలియజేయగలిగితే బాగుంటుంది అన్నారు. నిజంగా చాలా మంచి మాట. అండ్ అలానే మీ టైం మా గురించి స్పేర్ చేసి మాతో ఎన్నో విశేషాలు షేర్ చేసుకున్నారు. దానికి గాను ధన్యవాదాలండి. ధన్యవాదాలు. జీవితంలో చదువు, ఉద్యోగం, కెరీర్, వ్యక్తిగత లక్ష్యాలు ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతకన్నా ముఖ్యమని భావించాలంటున్నారు నిపుణులు. ఎంత పనిలో బిజీగా ఉన్నా కుటుంబానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనంటున్నారు. కొంతమంది ఉంటారు, పనిలో పడితే అన్నీ మర్చిపోతుంటారు. ఈ ఒత్తిడి ప్రపంచంలో ఉపశమనాన్ని పొందాలంటే కుటుంబాన్ని మించిన మార్గం లేదంటున్నారు నిపుణులు. ఉద్యోగం, సంపాదనే లోకంగా కాకుండా ఆ రెండింటికంటే మరో ముఖ్యమైన ప్రపంచం కుటుంబంపై కూడా ధ్యాస పెట్టాలంటున్నారు. ఇల్లు ప్రశాంతంగా ఉంటే చాలా వరకు ఒత్తిడి మన దరికి చేరదంటున్నారు. ఉద్యోగ ఒత్తిడిలో ఉన్న భార్యాభర్తలు ఖచ్చితంగా పిల్లలతో సేద తీరచ్చు. వారి చదువుతో పాటు అభిరుచుల్ని గౌరవిస్తూ ఆడుతూ పాడుతూ ఉపశమనాన్ని పొందవచ్చంటున్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని సంగతులు. నమస్తే, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాడు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? బెంగళూరు నగర్లో ఉన్న మిస్ ఇండియా ఫ్యాషన్ షోరూమ్ కి మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ఏం చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే. సో మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ లో ఈ రోజు మా సఖులకి ఏం చూపిస్తున్నారు? సో పట్టు అనేది చాలా ఇదిగా ఉంటుంది. సో దాంట్లో మనకి పరంపర పట్టు. ఓకే, పట్టులోనే పరంపర పట్టు. ఓకే, చూపించండి. మనకేంటంటే పైన చిన్న కడీ బోర్డర్ లాగా తీసుకున్నాం. చిన్న బోర్డర్ వచ్చింది. చిన్న బోర్డర్ తీసుకున్నాం. ఓకే. సో దీనిలో జస్ట్ పైపింగ్ కలర్ కాంబినేషన్స్ అనేది పింక్ యూస్ చేస్తాం. ఓకే. సో శారీ మొత్తం ఓవరాల్ గా ఒక ప్లెయిన్ లాగా జస్ట్ తీసుకొని అక్కడక్కడ బొట్టేసి కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఓకే. అండ్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా, పింక్ అండ్ బ్లూ కలర్స్ తో. చాలా ఇవి కూడా చాలా లైట్ కలర్స్. Light colours. ఓకే. సో మనకి దీంట్లో ఏంటంటే మనకి పికాక్స్ అనేది చూసారా, మల్టీ కలర్ కాంబినేషన్స్ లాగా అన్నమాట. దీంట్లో కూడా మనకి నీట్ గా అన్నమాట పికాక్ డిజైన్స్ నీట్ గా మంచి కనపడేది. జనరల్ గా ఏంటంటే సారీస్ లో అంత తెలియదు, ఇక్కడ ఏంటంటే పర్టికులర్ గా పికాక్. ఇదేంటంటే మనకి శారీ పైన లేకుండా జస్ట్ కింద బోర్డర్ స్టైల్ కాంబినేషన్స్ లో ఓకే 3 పికాక్స్ అనుకోండి. సో మనకి పెద్ద బిగ్ సైజ్ కడీ బోర్డర్ లో తీసుకున్నాము. ఈ కడీ బోర్డర్ లో చూసారా సేమ్ మనం పికాక్స్ ఎలా ఇచ్చారో దీంట్లో కూడా కాంబినేషన్స్ అనేది మనం నిలబెట్టాం. ఓకే. సో ఇక్కడ ఎలా అయితే పికాక్స్ వచ్చాయో బార్డర్ లో కూడా పికాక్ డిజైన్ వచ్చింది. ఓకేనండి. సో మనకి మొత్తం నీట్, ఇది మొత్తం హ్యాండ్లూమ్ ఐటమ్ కాబట్టి మనకి ఐస్ కానీ నోస్ కానీ అంత మొత్తం పర్టికులర్ గా తెలుస్తుంది. ఓకే. సో మొత్తం ఫ్రిల్స్ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ. ఓకే. సో శారీ అంతా కూడా చాలా బాగుందండి. మరి ఈ శారీకి పళ్ళు ఎలా వస్తుంది? పళ్ళు వచ్చి మనం కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఓకే. సో శారీ అంతా కూడా మీరు చెప్పినట్టు బ్లూ కలర్ వచ్చింది కాబట్టి చాలా పళ్ళు ఏమో పింక్ కాంట్రాస్ట్. దీంట్లో మీరు ఇలా చూడండి కాంబినేషన్స్ కూడా మనం పికాక్స్ డిజైన్ తీసుకున్నాం. ఓహో. సో
పళ్ళు వరకు కూడా మనం పింక్ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసాము. ఓకే. దాంట్లో కూడా మనకి ఏంటంటే పికాక్స్ అనేది ఎల్లో కలర్ కాంబినేషన్స్. అండ్ పింక్ అండ్ ఎల్లో బాగా ఎలివేట్ అవుతుంది. సో దాంట్లో మనకి ఏంటంటే లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఒక ట్రీ టైప్ లో ట్రీ పైన మనం పికాక్స్ కూర్చున్నట్టుగా డిజైన్ అన్నమాట. చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది. కిందకి వచ్చేటప్పటికి మొత్తం థ్రెడ్ బూటీస్ లాగా లైన్స్ వీవింగ్. ఓకే. థ్రెడ్ బూటీస్ వచ్చి ఇక్కడ కూడా పళ్ళు దగ్గర జస్ట్ సింపుల్ గా డిజైన్. ఓకే. సో ఇది పళ్ళు పార్ట్ కి వస్తుందండి. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఉంటుంది? బ్లౌజ్ వచ్చి మనం కాంట్రాస్ట్ కాంబినేషన్స్. దీంట్లో కూడా మనం ఏంటంటే రా సిల్క్, ప్యూర్ రా సిల్క్ అంటే పట్టు అండ్ రా సిల్క్ మిక్సింగ్ వస్తుంది. ఓకే. సో మనం ఈ రా సిల్క్ వీవింగ్ లో మనము ఇలా ప్లేన్ తీసుకొని వన్ సైడ్ కడ్డీ బోర్డర్, బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ వస్తుంది, వన్ సైడ్ చిన్న స్మాల్ బోర్డర్ వస్తుంది అనమాట. ఓకే. సో మనం ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇట్లా పెద్ద బోర్డర్ బిగ్ సైజ్ బోర్డర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ పరంపర పట్ల ఏంటంటే మనకి వీవింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. రెగ్యులర్ గా మనకి డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. మెటీరియల్ కూడా స్మూత్ ఉంటుంది, క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది. అవును. అండ్ టచ్ చేస్తే మనకు తెలుస్తుంది క్లాత్ మెటీరియల్ అనేది కూడా లైట్ వెయిట్. సో క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సరేనండి. దీని శారీ రేంజ్ ఎలా ఉంటుంది? దీని కాస్ట్ మనకి 6,500 to 7 బిలో వరకు ఉండొచ్చు. ఓకేనండి. చాలా బాగుంది. నెక్స్ట్ సారీ చూపించండి. మనకి పట్టులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. రెగ్యులర్ గా యూస్ చేసే కలర్ అయినా కానీ ఇది మనకి ప్యారెట్ గ్రీన్ లో కొంచెం బాగా బ్రైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దీంట్లో మనకి ఏంటంటే కడ్డీ బోర్డర్ మీద ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాను. పెద్ద బోర్డర్ వచ్చింది. అండ్ ఫ్లవర్ ఎలివేట్ చేయడానికి మీరు పెద్ద బోర్డర్ స్టైల్ అంటే మనకి శారీ ఓవరాల్ గా మనకి బంచెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి అదే స్టైల్ మనము కడ్డీ బోర్డర్ యూస్ చేసి పైన ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఓకే. సో మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ లో షేడ్స్ 2 కలర్ కాంబినేషన్స్, లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ ఆల్టర్నేట్ గా వస్తుంది. దీంట్లో మధ్యలో కింద మనకి జరీ వీవింగ్ లైట్ గా కనపడక అట్లా లైట్ గా వస్తుంది. ఓకే. సారీ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ గా వస్తుంది. అదే విధంగా కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే బోర్డర్ మీద వస్తుంది. ఓకే. సో పైన ఏదైతే చూసామో కింద బోర్డర్ లో కూడా అలాగే పెద్ద బోర్డర్ వచ్చి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఓకే. పళ్ళు ఎలా ఉంటుంది? పళ్ళు వచ్చి మనకి కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. అంటే యాక్చువల్ గా మనము గ్రీన్ కంటే పింక్ అనేది యూస్ చేస్తూ ఉంటాం, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్స్ అట్లా. అలా కాకుండా మనం కొంచెం బ్రైట్ గా కనపడడానికి పరంపర పట్ల కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ దీంట్లో రెడ్ కలర్ కాంబినేషన్స్ అండి. సో యాజ్ ఇట్ ఈస్ మొత్తం ఏంటంటే మనకి టిష్యూ బోర్డర్ మీద. ఓకే. సో మనకి ఏంటంటే వేరియేషన్ తెలియడానికి కోసం కొంచెం బుటీస్ అనేది మన జరీ స్టైల్ లో తీసుకున్నాం. సో ఫ్లవర్స్ కూడా గ్రీన్ కలర్ వచ్చాయి. అండ్ దీని మీద డిజైనింగ్ కూడా చాలా బాగుంది. దీంట్లో పర్పుల్ అనేది మనం అంటే బాడీలో మనం పర్పుల్ యూస్ చేస్తున్నాం, గ్రీన్ కలర్ కాంబినేషన్. సో బోత్ సైడ్స్ పర్పుల్ వచ్చింది. ఓకే. చాలా బాగుంది. మరి దీని బ్లౌజ్ ఎలా ఉంటుంది? దీని బ్లౌజ్ వచ్చి మనకి అలా సింపుల్ గా వచ్చింది. చాలా బాగుందండి సారీ. దీని రేంజ్ ఎలా ఉంటుంది? దీని రేంజ్ కూడా మనకి ఏంటంటే 6,800 to 7,500 బిలో వరకు. 6,800 to 7,500. చాలా బాగుందండి సారీ. నెక్స్ట్ చూపించండి. పట్టులో కూడా మీరు ఏంటంటే బ్లాక్ అనేది చాలా తక్కువ దొరుకుతుంటుంది. సో మనకి పరంపర పట్టులో కూడా మనకి బ్లాక్ అండ్ కాంబినేషన్స్ అండి. ఓకే. సో పట్టులో మనకి ఏంటంటే ఈ బ్లాక్ కాంబినేషన్ కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నాం. సో బుటీస్ అనేది ఒక ట్రీ టైప్ డిజైన్ లాగా తీసుకుని మధ్యలో పింక్ అనేది ఎలివేట్ చేస్తాం. అక్కడక్కడ రావడం వల్ల ఏంటంటే దగ్గర బుటీస్ చాలా ప్లెయిన్ బ్లాక్ మీద బుటీస్ వచ్చాయి. సో అదే విధంగా మనకంటే ఈ పళ్ళు దగ్గర చూస్తారా కాంట్రాస్ట్ డార్క్ పింక్ కలర్ రాణి కలర్ యూజ్ చేస్తాం. అవును. సో ఈ బంచెస్ అనేది పర్పుల్ కలర్ కాంబినేషన్స్. ఓకే. అంటే మధ్యలో ఎలివేటెడ్ గా. సో బ్యాక్గ్రౌండ్ అంతా పింక్ వచ్చి దాని మీద పింక్ కలర్ యూజ్ చేస్తారు. సో అటు ఇటు మనకి ఏంటంటే ట్రీ టైప్ డిజైన్ అనుకోండి, మీకు పర్టికులర్ గా అబ్జర్వ్ చేస్తాం. అవును. ట్రీ టైప్ డిజైన్ లాగా మొత్తం ఒక పెద్ద బిగ్ సైజ్ బోర్డర్ లాగా వస్తుంది అన్నమాట. ఓకే. చాలా అందంగా పింక్ ఈ డార్క్ పింక్ కి బ్లాక్ కి కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. ఈ శారీలో హైలైట్ ఏంటంటే బ్రొకెట్ స్టైల్ అండి. ఓకే. సో లంగావోని స్టైల్. ఆఫ్ అండ్ ఆఫ్ అంటే పట్టులో కూడా మనకి దగ్గర ఆఫ్ అండ్ ఆఫ్ అనేది చాలా రేర్. ఎందుకంటే దీని కాంబినేషన్ బ్లాక్ కాంబినేషన్ చాలా రేర్. సో అందులోనూ లంగావోని స్టైల్ అంటే చాలా బాగుంటుంది. అందులో దానికి ఏంటంటే పాట్లీ డిజైన్ అండి. ఓన్లీ ఫ్రిల్స్ పార్ట్ వరకు మనకి పింక్ అనేది ఎలివేట్ అవుతుంది అన్నమాట. ఓకే. సో ఇది మొత్తం యాజ్ ఇట్ ఈస్ కటీ బోర్డర్ వస్తుంది. ఫుల్ పింక్ మీద మనకి ఫుల్ బ్రొకెట్. ఓకే. చాలా అందంగా కనిపిస్తుంది. చాలా బాగా వస్తుంది. దీంట్లో మనకి యాజ్ ఇట్ ఈస్ మన కటీ బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. అదే బోర్డర్ అనేది. సో పెద్ద బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే కంటిన్యూ అవుతుంది. సో మనకి ఫ్రిల్స్ కి బ్రొకెట్ రావడం వల్ల ఏంటంటే చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఓకే.
సో మనకి బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి, Okay. సేమ్ పింక్ అంటే మనకి ఫ్రిల్స్ కి పింక్ వస్తుంది, అవును. పళ్ళుకి పింక్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ కూడా బ్లౌజ్ pink పింక్ యూస్ చేస్తారు. దీంట్లో మనం ఏంటంటే కొంచెం బ్లాక్ ఎల్వెట్ విధంగా కొంచెం పైపింగ్ Okay. చేసినా చాలా బాగుంది, లేదు కొంచెం వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వర్క్ చేస్తున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సారీ అయితే చాలా బాగుందండి. మీరు లంగావని స్టైల్లో చూపించారు. మరి ఏజ్ ఇలాంటి ఏజ్ వల్ల వేసుకుంటేనే సో బాగుంటుంది దీంట్లో అని. పట్టు సారీస్ లో ఏజ్ డిఫరెన్స్ లేదండి, అవును. ఏజ్ వల్లనే యూజ్ చేసుకునేది. Okay. కాకపోతే దీంట్లో డిజైన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవును. అంటే కొన్ని పెద్ద సైజ్ బిగ్ సైజ్ బోర్డర్స్ ఉంటాయి, అవును. అది ఏంటంటే చూడడానికి పెద్దవాళ్ళు యూజ్ చేస్తేనే అవును, బాగుంటుంది. కొన్ని డిజైన్స్ అయితే కొన్ని వాళ్ళకి designs బాగుంటుంది, లేకపోతే యూత్ వాళ్ళు వేసుకునే డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి. చాలా బాగుందండి. సో దీని రేంజ్ ఎలా ఉంటుంది? దీని రేంజ్ కూడా మనకి 7 to 7.5 వరకు ఉంటుంది. ఓకే, సో పరంపర పట్ల మా సకులకు చాలా మంచి కలెక్షన్ చూపించారు లక్ష్మి గారు, ధన్యవాదాలండి. చూసారు కదా సకులు, ఇది నాటి మన సఖీ ఫ్యాషన్. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండే కుటుంబాలన్నీ ఒకేలాగా ఉంటాయి, సంతోషంగా లేని కుటుంబాలు మాత్రమే తలోదారిలో వెళ్తుంటాయంటారు విశ్వవిఖ్యాత రచయిత. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, గృహమే కదా స్వర్గసీమని. ఏ ఇంట్లో మనుషులు సుఖ సంతోషాలతో ఉంటారో నిజంగా ఆ ఇల్లు భూతల స్వర్గాన్ని తలపిస్తుందని, ప్రతి ఒక్కరూ హాయిగా ఆనందంగా నవ్వుతూ తుళ్ళుతూ సేద తీరేదే ఇంటిలో. చిన్నప్పుడు అమ్మా నాన్న, తర్వాత భార్యా పిల్లలతో సుఖ సంతోషాలను పంచే పొదరిల్లు కుటుంబం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దలు, భార్యాభర్తలు అందరూ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తే ఒత్తిడికి దూరం కావచ్చు, ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.